నమస్తే. నేను మీ గాయత్రి. ఛానల్‌కైతే స్వాగతం. నిన్నటి వీడియో అనమాట ఇది. నిన్నైతే సంతకెళ్ళి కూరగాయలైతే తెచ్చేసాను. ఈ కూరగాయలు తెచ్చినప్పుడల్లా గూడా ఒక గంట నుంచి 2 గంటలైతే ఖచ్చితంగా పడుతుందండి. ఏం కూరగాయలో ఏమో గానీ అక్కడైతే కవర్లివ్వరు. నేను కూడా బ్యాగ్ తీసుకొనిపోతాను. బట్ ఏంటంటే కనీసం పచ్చిమిరపకాయలు వాటికన్నా గానీ కవరియ్యమని చెప్తా అనమాట. మిగతావన్నీ కొంచెం టమోటాలు ఇవన్నీ అంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి వేరడానికి పెద్ద సమయం పట్టదు. బట్ ఈ మిరపకాయలు, చిక్కుడుకాయలు లేదంటే ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి గోరుచిక్కుడులు గానీ, ఇలాంటివన్నీ గూడా ఏరుకుంటూ కూర్చోడానికి కనీసం ఓ 10 నిమిషాలు దానికే టైం సరిపోతా ఉంటది. ఇంకా వీటిని మళ్ళీ దాన్ని సెపరేట్ చేసేసి నిల్వ ఉండడం కోసం అంటే మనం ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే కొన్ని కూరగాయలు కొన్ని టిప్స్ పాటిస్తేనే అవి ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా మారకుండా ఉంటాయి. సో, ముందైతే పచ్చిమిరపకాయలన్నీ గూడా పైవన్నీ పక్కన పెట్టాను. ఇంకా తర్వాతయితే ఒక్కొక్కటిగా అన్ని చిన్న చిన్నవి నిమ్మకాయలు, ఆలు ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఇలా పెట్టుకొని తర్వాత బౌల్స్‌లోకి సర్దుకొని ఆ తర్వాత వాటికి నిల్వ ఉండడం కోసం ప్రిపరేషన్ చేస్తుంటాను. కొన్ని మాత్రం అలానే పెట్టేస్తుంటాను. కొన్ని మాత్రం కొంచెం ప్రిపరేషన్ చేయాలనమాట. సో, అలాంటివన్నీ చేసి బౌల్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ఈ వంకాయలైతే సూపర్‌గా ఉన్నాయండి. అసలు నిగనిగలాడుతూ ఉన్నాయన్నమాట. వంకాయలనేది చూడగానే తీసుకోవాలనిపించేసింది. మీకు వీడియోలో గూడా క్లారిటీగా అర్థమవుతది చూడండి ఎంత నిగనిగలాడిపోతుంటాయో. అంటే అంత ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇవైతే ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా కరివేపాకు ఫ్రెష్‌గా ఉందని చెప్పి కరివేపాకు పౌడర్ చేద్దామని చెప్పి కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి కారం లాగనమాట. కరివేపాకు, వెల్లుల్లి కారం ఇవి ఇడ్లీకి కానీ లేదంటే ఏదైనా దోస పైన చల్లుకోవడానికి కానీ అంతా బావుంటది. ఇంకా చెప్పాను గదండీ! ఆల్రెడీ ఇది షార్ట్ కూడా పెట్టేశాను. మునక్కాయలు ఇవన్నీ ఏంటంటే కట్ చేసుకొని వాటికి కొద్దిగా వంట నూనె రాసుకొని ఇలా టిష్యూ పేపర్స్ పైన కింద క్లోజ్ చేసేస్తానమాట. ఎయిర్ అనేది పోకుండా. అప్పుడేంటంటే చాలా రోజులు నిల్వ ఉంటది. అలా అని నిల్వ ఉంటాయి కదా అని చెప్పి ఎన్ని రోజులైనా పెట్టుకుంటూ ఉంటే టేస్ట్ మారిపోతదండి. మనం కూరగాయలు తెచ్చుకున్న దాన్ని బట్టి ఏది ముందు చేసుకోవాలి, ఏది వెనక చేసుకోవాలనేది మనకొక చిన్న ప్రిపరేషన్ ఉన్నట్లయితే ఏ కూరగాయ కూడా పాడైపోదు. సో, టేస్ట్ కూడా మారదనమాట. ఇంకా ఇదైతే ఫైనల్లీ వీక్ ఛాలెంజ్ అయితే అయిపోయింది నిన్నటితోటి. ఈ లాస్ట్ డే వచ్చిన లెటర్స్ ఏంటంటే జేసీవి ఈ లెటర్స్ అయితే వచ్చేసాయన్నమాట మనకి. ఇంకా వాటితోటి ఏమేం చేశాను రెసిపీస్ అనేది ఈరోజైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు నుంచైతే కుకింగ్ ఇంకా నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. పెద్ద ఆలోచన కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే అంటే రెగ్యులర్‌గా చేసేవే మనమేం పెద్ద పెద్ద స్పెషల్స్ అయితే ఏం చేయలేదు. బట్ ఏందంటే ఆ లెటర్స్ కలిసేలాగా చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా! ఏమైనా కొత్తగా చేద్దామా? లేదంటే పాతవే మళ్ళీ రిపీట్ చేద్దామా? అన్నట్లు ఆలోచిస్తుంటాం కదా! ఇంక ఈరోజు నుంచైతే ఆ ఆలోచన అనేది వెళ్ళిపోయింది. ఇంక ఫ్రీగా నాకిష్టం వచ్చిన వంట చేసుకోవచ్చు. వ్లాగ్స్ కూడా తీయటం లేదండి. ఈ రెసిపీస్ చేసే టైం ఆలోచిస్తూ సరిపోతుంది. సో, అయితే ఇక్కడి నుంచైతే వ్లాగ్స్, టిప్స్, బ్యూటీ టిప్స్ కూడా వచ్చేస్తాయి ఇంకా కమింగ్ అప్‌లో. సో, ఇంకా ఈ వచ్చింది కదండీ! కాలీఫ్లవర్ అయితే చేస్తున్నా అనమాట. మధ్యాహ్నం లంచ్‌లోకి పప్పు చేశాను. ముద్దపప్పు చేసి అలాగే పుదీనా పచ్చడి కూడా చేశాననమాట. దాంట్లోకి మనకి ఆలు చిప్స్ అలాంటివి పకోడీ ఇలా చేస్తూ ఉంటాం కదా! అలాగా ఈ కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేసేసాను. సింపుల్‌గా శనగపిండి, బియ్యపు పిండి, వాము లేదా జీలకర్ర అవి కలిపేసి ఉప్పు, కారం కలిపేసి అందులో ఉడికించుకున్న గోబీని వేసుకున్నాను. వేసుకొని దాన్ని ఆయిల్‌లో ఫ్రై చేసేసాననమాట. ఉడికించుకొని వేస్తే ఏమవుతదంటే లోపల బాగా సాఫ్ట్‌గా ఉంటది. పైన క్రిస్పీగా ఉంటది. ఒకవేళ మనం పచ్చివే వేసుకున్నామంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుందనమాట మనకి కుక్ అవ్వడానికి. అలా కాకుండా ముందు ఉడికించుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదైతే మన ఈ రోజుటి లంచ్ ప్లేట్ అనమాట. పచ్చడి కానీ ఇలాంటివి మా వాడికి కలిపి పెట్టాలండి. అప్పుడే తింటాడు. వాడంతట వాడు కలుపుకోవాలంటే కొద్దిగా అలా హడావిడిగా కలుపుకొని వెళ్ళిపోతాడనమాట. పచ్చళ్ళు అలాంటివైతే కలిపి పెడతాను. సో, ఇంకా జేఫర్ అయితే జిలేబీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. కొన్నైతే బాగొచ్చాయి. కొన్నైతే అసలు రాలేదు షేప్ అనేది. ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా వీఫర్ వడాపావు లేదంటే వెనిలా తోటి ఐస్ క్రీమ్స్ గానీ ఇలాంటివి చాలా ఉన్నాయి గానీ బట్ ఏంటంటే ఆల్రెడీ వెనిలా కేక్స్ అనేది తెచ్చిపెట్టారనమాట. ఇంక మళ్ళీ ఎందుకులే చేయడం అని చెప్పి ఇంక ఇవి కూడా ఖర్చు అవుతాయి కదా! మళ్ళీ అవి ఖర్చుగా అని చెప్పి ఇంక ఇవైతే చేసేసాను. ఇంక ఈ రోజుతో ఛాలెంజ్ అయితే ఫినిష్. ఈ వ్లాగ్ కూడా ఫినిష్.